Okay, we will start the discussion regarding gears. What is the function of gears? Coming to the function of gears are used to transmit the motion between two shafts. సో రెండు షాఫ్ట్స్ మధ్య ఒకవేళ మోషన్ ట్రాన్స్మిట్ చేయాలంటే మనం గేర్స్ యూస్ చేస్తాము. సో ఇన్ పర్టికులర్గా గేర్స్ వచ్చేసరికి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో. రెండు షాఫ్ట్స్ మధ్య కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో మెయింటైన్ అవ్వాలి అంటే మనం గేర్స్ యూస్ చేస్తాం. ఒమేగా అవుట్పుట్ బై ఒమేగా ఇన్పుట్ కాన్స్టెంట్గా ఉంటుంది at every instant ఒమేగా అవుట్పుట్ బై ఒమేగా ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ వాల్యూ అవుతుంది. సో రెండు షాఫ్ట్స్ మధ్య మోషన్ ట్రాన్స్మిట్ అవ్వాలి అంటే గేర్స్ యూస్ చేస్తాము. సో దాంట్లోనే మళ్ళీ రెండు షాఫ్ట్స్ మధ్య కూడా సేమ్ కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో అనేది ఎవ్రీ టైం అది మెయింటైన్ అవుతుంది. ఓకే, this is the case if power transmitted ఒకవేళ రెండు షాఫ్ట్స్ మధ్య కూడా ట్రాన్స్మిట్ అవ్వాల్సిన పవర్ చాలా తక్కువ చిన్న వాల్యూ అయితే ఇఫ్ పవర్ ట్రాన్స్మిటెడ్ between two shafts is small. సో ఇక్కడ ఒక షాఫ్ట్ ఉంది, అలాగే ఇక్కడ ఇంకొక షాఫ్ట్ ఉంది, టోటల్గా 2 షాఫ్ట్స్ ఉన్నాయి. సో ఈ రెండు షాఫ్ట్స్ మధ్య ఒకవేళ పవర్ ట్రాన్స్మిట్ అవ్వాలి, సో అది చాలా తక్కువ వాల్యూ, స్మాల్ వాల్యూ అనుకోండి. సో అప్పుడు ఏంటంటే వీటి మధ్య ఉన్న మోషన్ బిట్వీన్ దీస్ 2 షాఫ్ట్స్, ఈ రెండు షాఫ్ట్స్ మధ్య జస్ట్ మనం ఒక డిస్క్స్ ఆర్ సిలిండర్స్ యూస్ చేస్తే సరిపోతుంది. పవర్ ఒకవేళ చాలా తక్కువ ట్రాన్స్మిట్ అవ్వాలి అనుకుంటే స్మాల్ పవర్ ట్రాన్స్మిట్ అవ్వాలి రెండు షాఫ్ట్స్ మధ్య, అప్పుడు మనం జస్ట్ రెండు షాఫ్ట్స్ మధ్య కూడా మనం మోషన్ బిట్వీన్ దీస్ 2 షాఫ్ట్స్ కెన్ బి అప్టైన్ by using plain cylinders or discs. సో 2 షాఫ్ట్స్ మధ్య పవర్ అనేది స్మాల్ పవర్ ట్రాన్స్మిట్ అవ్వాలి. సో అప్పుడు మనం జస్ట్ ఓన్లీ ప్లెయిన్ సిలిండర్స్ అండ్ డిస్క్స్ మాత్రం యూస్ చేసి మనం పవర్ని ట్రాన్స్మిట్ చేయొచ్చు ఆ రెండు షాఫ్ట్స్ మధ్య. సో ఇలా అంటే తక్కువ పవర్ కాబట్టి, సో స్మాల్ పవర్ కాబట్టి సో రెండు డిస్క్లు కూడా స్లిప్ అవ్వు, అంటే మోషన్ అనేది డెఫినెట్గా ట్రాన్స్మిట్ అవుతుంది. ఒకవేళ ఈ డిస్క్ని ఇలా రొటేట్ చేసాం అనుకో, సెకండ్ ఈ డిస్క్ కూడా ఒక డెఫినెట్ మోషన్లో అది మూవ్ అవుతుంది. సో తక్కువ పవర్ కాబట్టి స్మాల్ పవర్, సో డిస్క్స్ ఓంట్ స్లిప్ అవ్వు. సో డెఫినెట్ మోషన్ will be transferred. ఓకే, ఫస్ట్ గేర్స్ గురించి చెప్పినప్పుడు కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో అనేది మెయింటైన్ అవుతుంది. రెండు షాఫ్ట్స్ మధ్య మోషన్ ట్రాన్స్మిట్ అవ్వాలి అంటే గేర్స్ యూస్ చేస్తాము. సో ఒకవేళ ఫస్ట్ కేసు ఒక కండిషన్ ఏంటంటే రెండు షాఫ్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ఫస్ట్ ఒక షాఫ్ట్ ఉంది, ఇక్కడ ఏమో సెకండ్ షాఫ్ట్ ఉంది. సో ఈ రెండు షాఫ్ట్స్ మధ్య ట్రాన్స్మిట్ అవ్వాల్సిన పవర్ చాలా తక్కువ వాల్యూ. సో ఇఫ్ పవర్ ట్రాన్స్మిటెడ్ బిట్వీన్ 2 షాఫ్ట్స్ ఈజ్ స్మాల్, తక్కువ పవర్ అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి అంటే
సో మనం ఈ రెండు షాఫ్ట్స్ మీద దగ్గర, సో షాఫ్ట్ మీద మనం ఏం చేస్తామంటే డిస్క్స్ మౌంట్ చేస్తాం. ఇది అక్కడ ఒక డిస్క్ మౌంట్ చేసాము సెకండ్ షాఫ్ట్ మీద, అలాగే ఫస్ట్ షాఫ్ట్ మీద ఒక డిస్క్ మౌంట్ చేసాం. సో పవర్ తక్కువ కాబట్టి మనం ఓన్లీ డిస్క్స్ ఆర్ ప్లెయిన్ సిలిండర్స్ని మనం మౌంట్ చేస్తే, ఐ మీన్ రెండు ఈ షాఫ్ట్స్ మీద మౌంట్ చేస్తే సరిపోతుంది. సో తక్కువ పవర్ కాబట్టి. సో ఈ డిస్క్లు ఏమో స్లిప్ అవ్వవు. సో డెఫినెట్ అంటే ఈ ఫస్ట్ దాన్ని మూవ్ చేస్తే డెఫినెట్ మోషన్ అనేది ఈ సెకండ్ డిస్క్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇది పవర్ అనేది ఒకవేళ తక్కువ పవర్ అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి అంటే. సో ఇప్పుడు ఇక్కడ ఒక కండిషన్ రాయొచ్చు. సో నో స్లిప్ అంటే రెండు డిస్క్స్ కూడా స్లిప్ అవ్వట్లేదు అంటే డెఫినెట్ మోషన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఇప్పుడు సో ఈ రెండు డిస్క్లకి ఒక దగ్గర ఒక కామన్ పాయింట్ ఉంది కదా. సో ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఉంది. సో ఈ పాయింట్ ఏదైతే ఉందో కామన్ పాయింట్, సో సపోజ్ ఆ పాయింట్ పి అనుకుంటున్నాను. దెర్ ఈస్ ఎ కామన్ పాయింట్ బిట్వీన్ దీస్ టూ డిస్క్స్, దట్ ఈస్ పి. పి ఈస్ ద పాయింట్ కామన్ టు బోత్ డిస్క్స్. సో రెండు డిస్క్స్కి కామన్ పాయింట్ ఏంటంటే పి అనే పాయింట్. సో ఒక పాయింట్ అనేది రెండు డిస్క్స్కి కామన్ పాయింట్ అంటున్నాము అంటే, సో ఆ పాయింట్ పి అనేది ఐదర్ సెకండ్ డిస్క్లో ఉన్నా, లేదంటే ఈ పాయింట్ బి అనేది ఐదర్ ఆర్ ఫస్ట్ డిస్క్లో ఉన్నా సరే, సో రెండు కేసుల్లో కూడా సేమ్ వెలాసిటీ ఉండాలి పాయింట్ పికి. సో ఫస్ట్ అంటే పాయింట్ బి అనేది సెకండ్ డిస్క్లో కన్సిడర్ చేసిన, అలాగే పాయింట్ పి అనేది ఫస్ట్ డిస్క్లో కన్సిడర్ చేసిన సేమ్ వెలాసిటీ ఉండాలి. సో అక్కడ నుంచి ఒక పాయింట్ రాస్తున్నాము, లీనియర్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ పి. సో పాయింట్ పి యొక్క లీనియర్ వెలాసిటీ, ఒకవేళ పాయింట్ పి అనేది ఈ సెకండ్ బాడీలో ఉందని తీసుకోండి, సెకండ్ డిస్క్లో ఉంది. సో అది దేనికి ఈక్వల్ అవ్వాలి? సో ఒకవేళ అదే పాయింట్ నేను ఫస్ట్ డిస్క్ మీద కన్సిడర్ చేసుకున్నాను అనుకో, దానికి ఈక్వల్ అవ్వాలి. ఎందుకంటే పాయింట్ పి అనేది రెండు డిస్క్లకి కూడా కామన్ పాయింట్. యాజ్ పి ఈస్ కామన్ పాయింట్ టు బోత్ డిస్క్స్, సో ద లీనియర్ వెలాసిటీ ఇన్ దీస్ టూ డిస్క్స్ ఆర్ ఈక్వల్. సో రెండు డిస్క్లో కూడా సేమ్ లీనియర్ వెలాసిటీ ఉంటుంది ఆ పాయింట్కి. సో వెలాసిటీ ఆఫ్ పాయింట్ పి ఇన్ లింక్ ఇన్ డిస్క్ 2. సో డిస్క్ 2 సపోజ్ అది సమ్ ఒమేగా 2తో రొటేట్ అవుతుంది అనుకోండి. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఈ పాయింట్ నుంచి ఈ సెంటర్ ఆఫ్ ద డిస్క్ ఎంత ఉందంటే సపోజ్ R2 అనుకోండి. అలాగే డిస్క్ 1 దాని యొక్క యాంగులర్ వెలాసిటీ ఒమేగా 1 అనుకోండి. అలాగే ఆ పాయింట్ అనేది ఈ సెంటర్ ఆఫ్ ద డిస్క్ నుంచి సపోజ్ R1 డిస్టెన్స్లో ఉంది. సపోజ్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ పి ఇన్ లింక్ 2. సో పాయింట్ పి అనేది సపోజ్ లింక్ ఈ డిస్క్ 2లో ఉంది. సో అప్పుడు ఈ సెంటర్ ఆఫ్ రొటేషన్ నుంచి పాయింట్ పి కొన్న డిస్టెన్స్ ఎంత? R2. సో R2 ఇంటూ మనకి లీనియర్ వెలాసిటీ అంటే ఆర్ ఇంటూ ఒమేగా అని ఆల్రెడీ తెలుసు కదా. సో పాయింట్ పి నుంచి ఈ సెంటర్ ఆఫ్ రొటేషన్ డిస్టెన్స్ R2 ఇంటూ ఒకవేళ సెకండ్ లింక్లో ఉందంటే దానికి ఎంత ఒమేగా ఉంటుంది? సమ్ ఒమేగా 2 ఉంది. సో ఒమేగా 2 ఇజ్ ఈక్వల్ టు, సో వెలాసిటీ ఆఫ్ పాయింట్ పి ఇన్ లింక్ 1. సో డిస్క్ 1లో ఉంది సపోజ్ పాయింట్ పి అనేది. సో పాయింట్ పి నుంచి సెంటర్ ఆఫ్ రొటేషన్ ఫస్ట్ డిస్క్ ఇక్కడ ఉంది. సో ఈ రెండిట్ల మధ్యన డిస్టెన్స్ ఎంత? R1. సో R1 ఇంటూ, సో ఫస్ట్ డిస్క్ ఎంత ఒమేగాతో రొటేట్ అవుతుంది? ఒమేగా 1. సో R2 ఒమేగా 2 ఈజ్ ఈక్వల్ టు R1 ఒమేగా 1. సో ఇక్కడ నుంచి ఒక రిలేషన్ రాయొచ్చు. సో మనకు ఒమేగా అంటే సమ్ 2πn/60 అనేది ఆల్రెడీ తెలుసు మనకి. ఇక్కడ నుంచి సో ఒమేగా 2 సో ఒమేగా 1/ఒమేగా 2. సో ఇది ఇటు సైడ్ తీసుకొచ్చాను, ఇది ఇటు సైడ్ తీసుకెళ్తాను. సో ఒమేగా 1/ఒమేగా 2 ఈజ్ ఈక్వల్ టు R2/R1.
సో అలాగే ఒమేగా అంటే మనకు 2πn/60 తెలుసు. సో సపోజ్ 2πn1/60 డివైడెడ్ బై 2πn2/60 ఈజ్ ఈక్వల్ టు R2/R1. సో 2π/60 2π/60 సో మనకి క్యాన్సిల్ అయిపోతుంది. 2π/60 2π/60. సో అల్టిమేట్గా సో ω1/ω2 ఈజ్ ఈక్వల్ టు n1/n2 ఈజ్ ఈక్వల్ టు రిలేషన్. సో ω1/ω2 ఈజ్ ఈక్వల్ టు n1/n2 ఈజ్ ఈక్వల్ టు R2/R1. సో ఇక్కడ n యూనిట్స్ ఏంటంటే రెవల్యూషన్స్ పర్ మినిట్, ఒమేగా అండ్ యాంగులర్ వెలాసిటీ రేడియన్స్ పర్ సెకండ్, ఆర్ అంటే సపోజ్ రేడియస్ ఆఫ్ ద డిస్క్. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ω1 ఉంది. సో ω1/ω2 ఉంది. ఇక్కడేమో R2/R1 వచ్చింది. సో ఇది ఇన్వర్స్ రిలేషన్షిప్. సో ω1/ω2 ఈజ్ ఈక్వల్ టు సమ్ R2/R1. సో ఇన్వర్స్ రిలేషన్షిప్ అంటే తక్కువ రేడియస్ ఉన్న డిస్క్ ఎక్కువ యాంగులర్ వెలాసిటీతో రొటేట్ అవుతుంది, ఎక్కువ రేడియస్ ఉన్న డిస్క్కి తక్కువ యాంగులర్ వెలాసిటీ ఉంది. సో అది ఇన్వర్స్ రిలేషన్షిప్. సో ఆ పాయింట్ రాద్దాం. తక్కువ యాంగులర్ వెలాసిటీ ఉన్న డిస్క్కి తక్కువ రేడియస్ ఉన్న డిస్క్కి ఎక్కువ యాంగులర్ వెలాసిటీ ఉంటుంది, ఎక్కువ రేడియస్ ఉన్న డిస్క్కి తక్కువ యాంగులర్ వెలాసిటీ ఉంటుంది. ఇన్వర్స్ రిలేషన్షిప్. The speeds of the two disks rolling together without slipping are inversely proportional to the radii of the disks. ఓకే, ఫస్ట్ కేస్ చూసాం. పవర్ ట్రాన్స్మిట్ అవ్వాల్సిన ఒకవేళ తక్కువ పవర్ అయితే అప్పుడు ఏంటంటే మనం ఓన్లీ ప్లెయిన్ సిలిండర్స్ ఆర్ డిస్క్స్ యూస్ చేస్తే సరిపోతుంది. సో ఇలాంటి డిస్క్స్ని ఏమంటారంటే ఫ్రిక్షన్ వీల్స్ అంటారు. అంటే పవర్ ట్రాన్స్మిట్ చేయాల్సింది తక్కువ వాల్యూ. సో అప్పుడు మనం ప్లెయిన్ సిలిండర్స్ ఆర్ డిస్క్స్ యూస్ చేసి రెండు షాఫ్ట్స్ మధ్య కూడా మనం మోషన్ అనేది ట్రాన్స్మిట్ చేయగలం. సో ఎందుకంటే అవి స్లిప్ అవ్వవు. సో నో స్లిప్ కండిషన్ ఉంది కాబట్టి డెఫినెట్ మోషన్ అనేది ఈ రెండు షాఫ్ట్స్ మధ్య కూడా ఉంటుంది. సో అలాంటి అప్పుడు మనకి పాయింట్ పి అనేది రెండు డిస్క్లో కామన్ పాయింట్ కాబట్టి సేమ్ లీనియర్ వెలాసిటీ ఉందని తీసుకుని మనం ఈ రిలేషన్ తీసుకొచ్చాం. ω1/ω2 ఈజ్ ఈక్వల్ టు n1/n2 ఈజ్ ఈక్వల్ టు R2/R1. అంటే తక్కువ యాంగులర్ వెలాసిటీ ఏ డిస్క్ ఉంటుందంటే ఎక్కువ రేడియస్ ఉన్న డిస్క్కి తక్కువ యాంగులర్ వెలాసిటీ ఉంటుంది, అలాగే తక్కువ రేడియస్ ఉన్న దానికి ఎక్కువ యాంగులర్ వెలాసిటీ ఉంటుంది. అది ఇన్వర్స్ రిలేషన్షిప్. ఓకే, సో షాఫ్ట్స్ మీద మనం ఏంటంటే గేర్స్ మౌంట్ చేస్తాం. సో మనకి ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ మనం పవర్ అనేది తక్కువ పవర్ అన్నప్పుడు ఫ్రిక్షన్ వీల్స్ అని చెప్పాం. ఒకవేళ నెక్స్ట్
ఓకే. If the power transmitted between the two shafts, సో 2 షాఫ్ట్స్ మధ్య ఒకవేళ ఎక్కువ పవర్ ట్రాన్స్మిట్ చేయాలి అంటే, సో ఒకవేళ మనం ఎక్కువ పవర్ ట్రాన్స్మిట్ చేయాలి. సో మనం ఏం చేసామంటే 2 షాఫ్ట్స్ మీద కూడా మనం 2 డిస్క్స్ ప్లేస్ చేసాం. ఎక్కువ పవర్ కాబట్టి ఏమవుతాయి, ఇవి స్లిప్ అయిపోతూ ఉంటాయి. మీరు ఐ మీన్ ఎక్కువ మోషన్ ఎక్కువ యాంగులర్ వెలాసిటీ రేషియో అనేది కావాలి. సో ఎక్కువ పవర్ అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి. సో ఒకవేళ మనం వాటి మీద మనం డిస్క్స్ ప్లేస్ చేసాం అనుకోండి, ఇవి ఏమవుతాయంటే స్లిప్ అయిపోతాయి. అంటే కరెక్ట్గా మోషన్ అనేది ట్రాన్స్మిట్ అవ్వదు. ఎక్కువ పవర్ ట్రాన్స్మిట్ అవ్వాలి. సిలిండర్స్ అండ్ డిస్క్స్ యూస్ చేసి మనం అలా ఎక్కువ పవర్ని ట్రాన్స్మిట్ చేయలేం 2 షాఫ్ట్స్ మధ్య. సో అందుకోసం ఏంటంటే సో ప్రొజెక్షన్స్ అండ్ రిసెసెస్ సో స్లిప్ అవ్వకుండా ఉండాలి కాబట్టి ఏం చేశారంటే ఆ ఆ డిస్క్స్ మీద ఏం చేశారంటే ప్రొజెక్షన్స్ అనేవి కట్ చేశారు. ప్రొజెక్షన్ అండ్ రెసెస్ అంటే ఇలాగా ఉండేలాగా వాళ్ళు ఇనీషియల్గా కట్ చేశారు డిస్క్ మీద. సో ఇలాగ ఏంటంటే సో డిస్క్స్ విత్ టీత్ ఆర్ నోన్ యాజ్ గేర్స్. సో ఫస్ట్ కేసులో తక్కువ పవర్, కానీ ఈ కేసులో ఏంటంటే ఎక్కువ పవర్ అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి 2 షాఫ్ట్స్ మధ్య. సో అందుకోసం ఏంటంటే ఒకవేళ ఈ 2 షాఫ్ట్స్ మీద మనం డిస్క్స్ యూస్ చేసాము అంటే అవి తొందరగా స్లిప్ అవుతున్నాయి అంటే డెఫినెట్ మోషన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది 2 షాఫ్ట్స్ మధ్య. ఒకవేళ డెఫినెట్ మోషన్ అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి అంటే అవి కొంచెం ఎక్కువ టైం ఎంగేజ్ అవ్వాలి అంటే ప్రొజెక్షన్స్ అండ్ రెసెస్ వాటి మీద ఏం చేశారంటే డిస్క్ మీద ప్రిపేర్ చేశారు డిస్క్ని అలాగా. సో అప్పుడు సో అవే టీత్ ఫామ్లో ఉంటాయి కాబట్టి డిస్క్ విత్ టీత్ అన్నారు. సో డిస్క్ విత్ టీత్ ఆర్ నోన్ యాజ్ గేర్స్. గేర్స్ ఆర్ గేర్ వీల్స్. ఓకే ఓకే టూ టూ షాఫ్ట్స్ ఉన్నాయి. సో వాటి మధ్య ట్రాన్స్మిట్ అవ్వాల్సిన పవర్ చాలా ఎక్కువ. మోర్ పవర్ అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాము 2 షాఫ్ట్స్ మీద కూడా 2 గేర్స్ అనేవి యూస్ చేస్తాం. ఈ 2 గేర్స్లో కూడా సో సో 2 గేర్స్లో పెద్ద సైజులో ఉన్న గేర్ని ఏమంటారంటే గేర్ ఆర్ వీల్ అంటారు. గేర్ ఆర్ వీల్ అంటారు. అలాగే స్మాలర్ గేర్ని ఏమంటారు అంటే పినియన్ అంటారు. 2 గేర్స్ ఉన్నాయి. సో ఏదైతే పెద్ద సైజు గేర్ ఉందో దాన్ని గేర్ ఆర్ వీల్ అంటారు. అలాగే చిన్న సైజు గేర్ని ఏమంటారంటే పినియన్ అంటారు.
Okay, classification of gears based on the relative position of their shaft axis. సో మనకి షాఫ్ట్స్ మీద మనం గేర్స్ మౌంట్ చేస్తున్నాం అని చెప్పాము. ఈ షాఫ్ట్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉండొచ్చు. సో ఫస్ట్ది ఏంటంటే 2 ప్యారలల్ షాఫ్ట్స్ అవ్వచ్చు. ప్యారలల్ షాఫ్ట్స్ కేస్ ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్. థర్డ్ వన్ ఈజ్ స్క్యూ షాఫ్ట్స్. సో షాఫ్ట్స్ మీద గేర్స్ మౌంట్ చేస్తామని చెప్పాము. సో ఆ షాఫ్ట్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉండొచ్చు. ఒకటి ప్యారలల్ షాఫ్ట్స్. సో ఒక షాఫ్ట్ యాక్సిస్ ఇంకొక షాఫ్ట్ యాక్సిస్ రెండు ప్యారలల్గా ఉంటాయి. సో వీటి మీద ఒక వెరైటీ ఆఫ్ గేర్స్ యూస్ చేసి ట్రాన్స్మిట్ చేయొచ్చు మోషన్. అలాగే ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్. సపోజ్ ఒక షాఫ్ట్ ఎలాగుండి ఇంకొక షాఫ్ట్ ఇలాగుంది. సో ఇవి ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్. స్క్యూ షాఫ్ట్స్ అంటే నైదర్ ప్యారలల్ నార్ ఇంటర్సెక్టింగ్. సో ప్యారలల్గా ఉండవు షాఫ్ట్ యాక్సిస్, అలాగే ఇంటర్సెక్ట్ కూడా అవ్వవు. సో అలాంటి వాటిని స్క్యూ షాఫ్ట్స్ అంటారు. సో ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏంటంటే ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ గేర్స్ని క్లాసిఫై చేశారు. సో అది దేని బేస్ చేసుకుని అంటే gears can be classified according to based on the relative positions ఆఫ్ దేర్ షాఫ్ట్ యాక్సిస్. షాఫ్ట్ యాక్సిస్ అనేవి ఎలా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని మనకి క్లాసిఫికేషన్ ఉంది. సో క్లాసిఫికేషన్ ఆఫ్ గేర్స్ బేస్డ్ అంటే షాఫ్ట్ యాక్సిస్ అనేవి ఎలా ఎలా రిలేటివ్గా ఎలా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని క్లాసిఫికేషన్ ఉంది. సో ఫస్ట్ది ఏంటంటే ప్యారలల్ షాఫ్ట్స్. సో ఒకవేళ రెండు షాఫ్ట్స్ కూడా ప్యారలల్గా ఉంటాయి, రెండు యాక్సిస్. సో ప్యారలల్ షాఫ్ట్స్ని మధ్య మోషన్ ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేసే గేర్స్ ఏమైనా స్పర్ గేర్స్, అలాగే హెలికల్ గేర్స్, డబుల్ హెలికల్. సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ గేర్స్ యూజ్ చేసి ప్యారలల్ షాఫ్ట్స్ దగ్గర మోషన్ అనేది ట్రాన్స్మిట్ చేయగలం మనం. సో ఇక్కడ చూడండి, సపోజ్ ఇది ఒక షాఫ్ట్, ఇది ఫస్ట్ షాఫ్ట్ అనుకుంటున్నాను, ఇదేమో సెకండ్ షాఫ్ట్ అనుకుంటున్నాను. రెండు యాక్సెస్ కూడా ఇక్కడ ప్యారల్గా ఉన్నాయి. సో దేర్ యాక్సెస్ ఆర్ ప్యారల్. సో ప్యారల్ షాఫ్ట్. సో వీటి మధ్య మోషన్ ట్రాన్స్మిట్ చేయాలంటే మనం స్పర్ గేర్స్ యూస్ చేయొచ్చు, అలాగే హెలికల్ గేర్స్ యూస్ చేయొచ్చు, అలాగే డబుల్ హెలికల్ గేర్స్ యూస్ చేయొచ్చు. సో ఇక్కడ షాఫ్ట్ యాక్సిస్ చూడండి, ఒక హారిజాంటల్ లైన్ కదా. సో షాఫ్ట్ యాక్సిస్ ఒక హారిజాంటల్ లైన్. సో టీత్ అనేవి ఎలాగున్నాయి, టీత్ కూడా ప్యారలల్ టు దిస్ షాఫ్ట్ యాక్సిస్ ఉన్నాయి. హారిజాంటల్గా షాఫ్ట్ యాక్సిస్ ఉంది, ఈ టీత్ కూడా ఈ షాఫ్ట్ యాక్సిస్ ప్యారలల్గా ఉన్నాయి. సో ఇలా ఉన్న గేర్స్ని ఏమంటారంటే స్పర్ గేర్స్ అంటారు. In spur gears, they have
have straight teeth parallel to shaft axis. షాఫ్ట్ యాక్సిస్ కి ప్యారల్ గా టీత్ స్ట్రైట్ గా ఉంటే వాటిని స్పర్గేట్స్ అంటారు. ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ షాఫ్ట్ యాక్సిస్ దానికి ప్యారల్ గా స్ట్రైట్ టీత్ ఉన్నాయి, అంటే హారిజాంటల్ గానే ఇక్కడ టీత్ ఉన్నాయి కాబట్టి వీటిని స్పర్గేట్స్ అంటారు. సో అది డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటాయి. ఇక్కడ షాఫ్ట్ అనేది సంథింగ్ ఈ డైరెక్షన్ లో ఉంటది, టీత్ కూడా అదే డైరెక్షన్ లో ప్యారల్ గా ఉన్నాయి. ఈ టీత్ అంటే ఇది ఒక స్పర్గేర్. సో ఈ డైరెక్షన్ లో మనకి టీత్ ఉంది, షాఫ్ట్ యాక్సిస్ కూడా అలాగే ఉంటుంది. సో ఈ డైరెక్షన్ లోనే ఉంది, టీత్ కూడా దానికి ప్యారల్ గా ఉంది, అంటే ఇది ఒక స్పర్గేర్. సో స్పర్గేర్ దగ్గర మోషన్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది? సో ఒకటేమో క్లాక్ వైజ్ అయితే ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. ఇదేమో ఇది యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది, ఇదేమో క్లాక్ వైజ్ అవుతుంది. చూడండి, సో షాఫ్ట్ యాక్సిస్ ఇది, ఈ టీత్ అనేది ఈ ఈ యాక్సిస్ కి ప్యారల్ గా ఈ టీత్ ఉంది. సో ఈ ఎడ్జ్ చూడండి, ఇది ప్యారల్, అలాగే ఇది కూడా ప్యారల్. సో అలాగుంటే వాటిని స్పర్గేర్స్ అంటారు. ఓకే, ఇక్కడ స్పర్గేర్స్ లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇవి ఎప్పుడైతే రొటేట్ అవుతున్నాయో, సో రెండు గేర్స్ ఎప్పుడైతే రొటేట్ అవుతాయో అవి సడన్ గా వచ్చి ఇక్కడ హిట్ అవుతాయి. సో ఇక్కడ లైన్ కాంటాక్ట్ అని చెప్పారు కదా, ఇక్కడ సో అంటే ఈ లైన్ కాంటాక్ట్ దగ్గర యాక్చువల్గా ఏమవుతున్నాయి అంటే ఆ రెండు కూడా హిట్ అవుతున్నాయి. సో ఇది యాక్చువల్గా ఈ గేరు ఇక్కడ ఈ పొజిషన్ దగ్గర టచ్ అవుతాయి. సో అవి అక్కడ టచ్ అయ్యేది ఎప్పుడు ఏంటంటే సడన్ గా టచ్ అవుతాయి. సో ఇంపాక్ట్ లోడ్ అనేది పడుతుంది. సో ఇంపాక్ట్ లోడ్ పడుతుందంటే ఇంపాక్ట్ స్ట్రెసెస్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఒకేసారి ఇంత లెంత్ కాంటాక్ట్ లోకి వస్తుంది కాబట్టి సడన్ గా అక్కడ ఏంటంటే ఇంపాక్ట్ లోడ్ పడుతుంది. సో ఇంపాక్ట్ లోడ్ పడిందంటే సడన్ గా ఇంపాక్ట్ స్ట్రెసెస్ అనేవి జనరేట్ అవుతాయి. అది డిసడ్వాంటేజెస్ పర్ గేర్స్ లో. సో పాయింట్ ఓకే, అట్ ద ఎప్పుడైతే ఎంగేజ్ అవుతున్నాయో at the time of engagement, the contact extends across the entire width on a line parallel to the axis of rotation. Axis of rotation. సో మీరు ఈ స్పర్ గేర్స్ ఎప్పుడైతే ఇవి ఒక గేర్ ఇలా రొటేట్ అవుతుంది, ఇంకో గేర్ ఏమో ఇలా రొటేట్ అవుతుంది. సో ఎప్పుడైతే అవి రొటేట్ అవుతున్నాయో ఒక దగ్గర టచ్ అవుతాయి, అది లైన్ కాంటాక్ట్ అని ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇది లైన్ కాంటాక్ట్. సో ఒకేసారి మనకి ఏంటంటే ఈ విడ్త్ మొత్తం కూడా కాంటాక్ట్ లోకి వస్తుంది. సో ఈ గేర్ అండ్ ఈ గేర్, సో ఈ లైన్ దగ్గర కాంటాక్ట్ లోకి వస్తాయి. ఒకేసారి అంత లెంత్ కాంటాక్ట్ లోకి వచ్చిందంటే సడన్ గా ఏంటంటే ఇంపాక్ట్ లోడ్ అనేది పడుతుంది. సో ఇంపాక్ట్ లోడ్ పడడం వల్ల ఇంపాక్ట్ స్ట్రెసెస్ అనేవి జనరేట్ అవుతాయి. సో అందుకోసం ఏంటంటే సో తక్కువ వెలాసిటీ రేషియోస్ మాత్రమే మనం ఈ స్పర్ గేర్స్ యూజ్ చేస్తాం, ఎందుకంటే ఎక్కువ ఇంపాక్ట్ స్ట్రెసెస్ అనేవి జనరేట్ అవుతాయి కాబట్టి. సో ఇలాగా అవడం వల్ల ఏంటంటే
ఇంపాక్ట్ లోడ్. ఇంపాక్ట్ లోడ్ అంటే సడన్ అప్లికేషన్, సడన్ లోడ్స్. సో ఇంపాక్ట్ లోడ్స్ వచ్చాయంటే ఇంపాక్ట్ స్ట్రెసెస్ అనేవి జనరేట్ అవుతాయి. ఇంపాక్ట్ స్ట్రెసెస్ అనేవి నార్మల్గా 2 టైమ్స్ ఆఫ్ నార్మల్ మనకి స్ట్రెస్ నార్మల్గా జనరేట్ అయ్యే స్ట్రెసెస్ కన్నా 2 టైమ్స్ ఎక్కువ ఉంటాయని మీరు ఎంఓఎస్లో నేర్చుకుని ఉంటారు మోస్ట్లీ. గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్ కన్నా సడన్లీ అప్లైడ్ లోడ్స్ అనేవి 2 టైమ్స్ ఆఫ్ ఎక్కువ స్ట్రెస్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇంపాక్ట్ స్ట్రెసెస్ అనేవి జనరేట్ అవుతాయి, హై ఇంపాక్ట్ స్ట్రెసెస్. సో సడన్గా వచ్చి టచ్ అవుతున్నాయంటే నాయిస్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎక్సెసివ్ నాయిస్. సో షాఫ్ట్ యాక్సిస్కి ప్యారలల్గా ఒకవేళ టీత్ అనేవి ప్యారలల్గా ఉంటే వాటిని స్పర్ గేర్స్ అంటారు. సో షాఫ్ట్ యాక్సిస్ హారిజంటల్ లైన్, అలాగే టీత్ కూడా హారిజంటల్గానే ఉన్నాయి ఇవి మొత్తం కూడా. సో అందుకే ఇవి స్పర్ గేర్స్. సో స్పర్ గేర్స్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే, సో ఎంగేజ్ అవుతున్న టైంలో ఏంటంటే మొత్తం ఒకేసారి ఈ లెంత్ మొత్తం కూడా ఎంగేజ్ అవుతాయి. అంటే సడన్గా ఈ గేర్ అండ్ ఈ గేర్ ఒకసారి వచ్చి ఇక్కడ టచ్ అవుతాయి, సడన్గా హిట్ అవుతాయి. సో సడన్గా అలా టచ్ అయినాయి అంటే ఇంపాక్ట్ లోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఇంపాక్ట్ లోడ్ జనరేట్ అవ్వడం వల్ల ఇంపాక్ట్ స్ట్రెసెస్ అనేవి వస్తాయి మనకి గేర్స్లో. అలాగే సడన్గా వచ్చి హిట్ అవ్వడం వల్ల ఎక్సెసివ్ నాయిస్ కూడా ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ స్పర్ గేర్స్. సో దాంతోపాటు టూ టైప్స్ ఆఫ్ టూ టైప్స్ ఆఫ్ స్పర్ గేర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎక్స్టర్నల్ స్పర్ గేర్స్ అండ్ ఇంటర్నల్ స్పర్ గేర్స్. ఇదేమో ఎక్స్టర్నల్ స్పర్ గేర్స్, ఇవి ఎక్స్టర్నల్ స్పర్ గేర్స్. ఇవేమో ఇంటర్నల్ స్పర్ గేర్స్. సో ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అని ఎప్పుడు ఎలా చెప్తామంటే, సో ఈ గేర్ మొత్తానికి, ఈ గేర్ చూడండి మొత్తం కూడా ఎక్స్టర్నల్గా టీత్ అంటే అవుట్ సైడ్ టీత్ ఉన్నాయి, అలాగే దీనికి కూడా అవుట్ సైడ్ టీత్ ఉన్నాయి. సో ఈ రెండు కూడా ఎంగేజ్ అవుతున్నాయి. సో ఎక్స్టర్నల్గా ఈ రెండు గేర్స్ కూడా ఎంగేజ్ అయ్యాయి. సో ఎక్స్టర్నల్ స్పార్క్ గేర్ ఇది. కానీ ఇది చూడండి, ఈ గేర్ ఇన్నర్గా ఏం చేశారంటే టీత్ కట్ చేశారు. సో అది ఎలా ఉంటుందంటే, ఇలా ఉంటుంది ఇంటర్నల్ స్పేర్ గేర్. అంటే ఒక గేర్, సపోజ్ ఇది డిస్క్ అనుకోండి, డిస్క్ లోపల ఏం చేశారు, ఈ టీత్ అనేది కట్ చేశారు. సో దాని మీద ఏమిటంటే ఇంకొక, ఇది ఒక గేరు, ఇదేమో పెద్దది కాబట్టి గేర్ ఇది, ఇదేమో పినియన్. సో ఈ ఇంటర్నల్గా కట్ చేసిన డిస్క్ గేర్ ఏదైతే ఉందో దాని లోపల పినియన్ గేర్ అనేది ఏమవుతుందంటే ఇలాగా రొటేట్ అవుతూ ఉంటుంది దాని మీద. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఎక్స్టర్నల్ స్పర్ గేర్స్ ఉన్నాయి కదా, ఈ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అవుతాయి, రెండు గేర్స్ కూడా. ఇన్ ఎక్స్టర్నల్ స్పర్ గేర్స్, టూ గేర్స్ rotate in opposite directions. సో ఒకటి క్లాక్ వైజ్ రొటేట్ అయితే ఇంకోటేమో యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది ఎక్స్టర్నల్ స్పార్క్ గేర్స్ అయితే. ఒకవేళ ఇంటర్నల్ స్పార్క్ గేర్స్లో ఏంటంటే, సో రెండు కూడా సేమ్ డైరెక్షన్, ఇది క్లాక్ వైజే, ఇది కూడా క్లాక్ వైజ్. ఇంటర్నల్ స్పార్క్ గేర్స్ both gears will rotate in
rotate in the same direction. అంటే ఇది క్లాక్ వైజ్ అయితే సపోజ్ ఇది క్లాక్ వైజ్ అవుతుందంటే ఇది కూడా క్లాక్ వైజ్ అవుతుంది. కానీ ఎక్స్టర్నల్లో అలా కాదు. ఒకటి క్లాక్ వైజ్ రొటేట్ అవుతుందంటే ఇంకోటి ఏంటంటే ఐ మీన్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మిగతా డిస్కస్ చేద్దాము ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్ అండ్ హెలికల్ గేర్స్ గురించి. మీరు అటెండెన్స్ సబ్మిట్ చేసి లీవ్ అవ్వండి.